ఓం నమో వెంకటేశాయ. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. సో అన్ని వైకుంఠ విష్ణుమూర్తి ఆలయాల్లో భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. సో తిరుమలలో అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది వైకుంఠ దర్శనం అయితే. సో భక్తులందరూ స్వామివారి దర్శించుకుంటున్నారు తిరుమలలో. సో చిన్న తిరుపతిలో కూడా వైకుంఠ ఏకాదశి ముస్తాబు అయిపోయింది. సో భక్తులందరూ స్వామివారి దర్శించుకుంటున్నారు. సో టికెట్ ఉన్న వాళ్ళకైతే దర్శనం త్వరగా అవుతుంది. సో ఇప్పుడు టికెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనం అవుతుంది. ఇప్పుడు 10 నుంచి 12 తేదీ టికెట్లు అయితే టోకెన్ ఆల్రెడీ ఇచ్చేస్తారు కాబట్టి ఇంకా 13, 14 సంబంధించి 12 తారీఖు ఆ టైంలో వాళ్ళు డేట్ ఇస్తారు. ఆ డేట్లో టోకెన్లు తెచ్చుకొని మిగతా 10 రోజులు అయితే వైకుంఠ దర్శనాలు అయితే తిరుమలలో కొనసాగుతాయి. సో ఎటువంటి కంగారు అవసరం లేదు. తోసుకోవడాలు ఏమైనా అవసరం లేకుండా మొత్తం 10 రోజుల వైకుంఠ దర్శనాలు అయితే తిరుమలలో స్వామివారి దర్శించుకోవడానికి అవకాశం అయితే టీటీ వాళ్ళు ఇచ్చారు. సో ఎటువంటి కంగారు ఏం అవసరం లేకుండా టెన్షన్ పడకుండా స్వామివారి దర్శించుకోవచ్చు. సో వైకుంఠ ఏకాదశి అయితే ప్రస్తుతం తిరుమలలో ఫుల్ రద్దీగా ఉంది. సో భక్తులందరూ స్వామివారి దర్శించుకోవడానికి ఎదురు చూస్తున్నారు. సో అన్నదాన క్షేత్రంలో కానీ చుట్టుపక్కల తిరుమల అన్న క్షేత్రం అన్ని ప్రదేశాల్లో భక్తుల రద్దీతో కొనసాగుతుంది. ఓం నమో వెంకటేశాయ. అందరు వైకుంఠం ఏకాదశి శుభాకాంక్షలు. సో మీకు ఎటువంటి అప్డేట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్ మెన్షన్ నేను తెలియజేస్తాను. సో ప్రస్తుతానికి అయితే అందరికీ వైకుంఠ శుభాకాంక్షలు. ఓం నమో వెంకటేశాయ.